నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ వేయడానికి రిబ్బన్లు కట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను వచ్చినప్పుడే ఎవరైతే పెట్టుబడి పెడతారో ఏ రోజు ఓపెన్ చేస్తారో చెప్తే దాని మీద నేను మాట్లాడతానని చాలా స్పష్టంగా చెప్పా. కృష్ణయ్య గారికి చెప్తున్నా, భాస్కర్ రావు గారికి చెప్తున్నా, మీకు ఏ పర్మిషన్లు కావాలన్నా ఆటో పైలట్లు ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. మెడికల్ అండ్ హెల్త్లో చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ప్రపంచానికి లీడర్స్గా తయారయ్యే అవకాశం వస్తుంది. అయితే ఒక డాక్టర్లే కాకుండా దీనికి అనుబంధంగా ఉండే అన్ని విషయాల్లో మనం దీనికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూస్తే 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇంకొక పక్కన ఇక్కడ మనం కట్టే దానిపైన దగ్గర 250 మెడికల్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్స్, 1000 నాన్ మెడికల్ పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 మంది ట్రైనీస్ని కూడా సిద్ధం చేయబోతున్నారు. నర్సింగ్ 150 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. డెంటల్ 50, ఫిజియోథెరపీ 50, న్యూట్రిషన్ సైన్సెస్ 50, ఇలాంటివన్నీ చూస్తే ఒక 5000 మందికి పెట్టుకున్నారు. నేను వారిని లాస్ట్ టైం చెప్పింది నాకు జ్ఞాపకం ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కింద పక్కనే వినుకొండ ల్యాండ్ ఉందన్నారు, కానీ దానికి కొన్ని సమస్యలు ఉందన్నారు. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. మీరు ఇచ్చిన 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. దానికి ఏం కావాలో మీరు చేయండి, నేను సహకరిస్తా.